దేశవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లు మొదలవుతాయి. ఓటుకు ఉన్న శక్తిని తెలుసుకోండి. దాని ద్వారా మీరు ఈ దేశాన్నే మార్చవచ్చు. మీరేసే మీ ఒక్క ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మన పైన ఎవరు ఉండి పరిపాలించాలో చెప్పే సమయం ఇది. మీరు ఎలాంటి వారికి ఓటేస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి వారికి ఓటెయ్యాలో చెప్పటం నా బాధ్యత. మన తల్లిదండ్రుల వృద్ధాప్యం అందంగా ఉండటానికి, మన పిల్లల భవిష్యత్తు క్షుణ్ణంగా ఉండటానికి, మనకు భరోసాగా ఉండటానికి ఆ పార్టీ మనకు ఎల్లవెల్లా తోడుండాలి. అలాంటి పార్టీకి మనం ఓటెయ్యాలి. ఓటేసే ముందర ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మనదాకా వస్తున్నాయా? మనదాకా రాగలుగుతున్నాయా? ఆ పార్టీ మాట ఇచ్చినట్లు నిలబడుతదా అని ఆలోచిద్దాం. ఇది డెమోక్రసీ కంట్రీ. అంటే ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలే రాజుని చేస్తారు. ప్రజలే రాక్షసుడిని చేస్తారు. ప్రజలే అధరపాతాళానికి తొక్కేస్తారు. అలాంటి ఓట్‌ని మనం డబ్బుకు అమ్మవద్దు. డబ్బుతో కొననీయొద్దు. ఇప్పుడు ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి. నీకు డబ్బులిచ్చారు. ఎంత ఇస్తారు మహా అంటే 2000, 3000, 4000. కానీ నీకేదైనా అవసరం వచ్చి నువ్వేదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ప్రభుత్వంతో పని చేపియాలన్నా అక్కడ నువ్వు లంచం ఇవ్వాల్సి వస్తే, నీ పని అక్కడ అవ్వకోకుండా సాగిస్తూ ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నీకిచ్చిన 2000, 4000 నీకు సహాయపడతాయా? ఒక్కసారి ఆలోచించి చూడు. నీ భవిష్యత్తు ఎలాగుండాలో నిర్ణయించేది ఈ ఒక్క ఓటే. ఓటుని నోటితో కొననీయొద్దు. నీ గుమ్మానికి ఎవరైనా వచ్చి ఓటు వెయ్యమని అడిగితే నిస్సందేహంగా అడగండి. నువ్వు వచ్చే 5 సంవత్సరాలు ఏం చేస్తావు? నా కుటుంబానికి ఎలా అండగా నిలబడగలవు అని అడగండి. కాలర్ పట్టుకొని అడగండి. చెయ్యకపోతే మళ్ళీ వెళ్ళి మరీ అడగండి. మీ ఓటుకున్న అధికారం అలాంటిది. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఇంతకుముందు ఉన్న సరుకుల ధర ఎంత? ఇప్పుడున్న సరుకుల ధర ఎంత? ఇంతకు ముందులున్న పెట్రోల్ ధర ఎంత? ఇప్పుడు పెట్రోల్ ధర ఎంతుంది? అడగండి మీ నిత్య సరుకుల ధర ఎప్పుడు తగ్గిస్తారని. అడగండి మీ పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారని. నువ్వు బీఆర్ఎస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. అసలు నీ ప్రభుత్వం ఏం చేసిందో నువ్వు కింద కామెంట్ చెయ్యి. వేరే వాళ్ళు దాన్ని ఎలాగ ఎదుర్కొంటారో చూద్దాం. మీరు ఒక పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు. ఆ పార్టీ ఇంతకు ముందల గెలిచిందా? గెలిస్తే ఎలాంటి మంచి పనులు చేసిందో ఒకసారి చూసుకోండి. ఇంతకు ముందల గెలవలేదు. ఇప్పుడు ఓటేయాలనుకుంటున్నారు. అసలు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారో ఇంకొకసారి చూసుకోండి. గెలిచినవాడు నిజంగా అభివృద్ధి చేశాడా? చేసినా ఎందుకు వేయలేదు? ఒకళ్ళ చేసిన అభివృద్ధి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? అసలు అభివృద్ధే చేయలేదా? మీరెందుకు నిలదీయలేదు? ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు దాటిన వారు ఓటుకి అప్లై చేయండి. ఓటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చూస్తున్నారు కదా ఓటు ఎంత ముఖ్యమైనదో. తర్వాత మన పైనుండి ఎవరు పరిపాలించాలో చెప్తుంది కదా. అందుకని ఓటు వెయ్యండి. మీరు ఓటు వేసిన వాడే రాజు. అరే పల్లెటూరులో చాలా మంచిగా ఓటింగ్స్ జరుగుతున్నాయి. పల్లెటూరులో వచ్చి ఓట్లు వేస్తున్నారు. కానీ సిటీలో వచ్చేసరికి అతి తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. ఎందుకో తెలియట్లేదు. ఆ రోజు ప్రభుత్వం సెలవిచ్చి మీకు సౌకర్యవంతంగా ఓటేయడానికి అవకాశం ఇస్తుంటే ఎందుకు మీ ఓటును వినియోగించుకోవడం లేదు? గ్రామాల్లో కన్నా పట్టణంలోనే ఓటు నమోదు చాలా తక్కువగా ఉంది. దీన్ని అర్థం చేసుకొని పట్టణంలో ఉన్నవారు తమ ఓటుని తాను ఉపయోగిస్తారని మనం ఆశిద్దాం. మీరు ఓటేసే ముందల ఇది కూడా ఆలోచించండి. మీ మీద పన్నుల ధర ఎలాగుందని. ఇంతకు ముందల పన్నుల ధర, ఇప్పుడు పన్ను ధర ఒకేలాగుందా అని. మీరు కట్టే ప్రతి పన్ను మీ కష్టార్జితమే అని మర్చిపోకండి. చెప్తున్నా కదా. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీరు ఎందుకు వేయకూడదో అని అవతల వారు ప్రశ్నిస్తారు. చూద్దాం ఎంతమంది ఎలా సమాధానం ఇస్తారో. ఒక్కసారి ఆలోచించండి. మీ రాష్ట్రంలో మీకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదా? రావట్లేదంటే దానికి కారణం ఎవరు? ఎందుకు? ఒకవేళ వచ్చేవాడు ఇస్తాడని గ్యారంటీ ఉందా? లేదా? ఆలోచించండి. ఆలోచించి మరీ ఓటు వేయండి. ఎవరైనా పొలిటీషియన్, రాజకీయవేత్త గెలిచాడు అనుకుంటాడు. కానీ గెలిపించింది మీరే అని గుర్తించకపోతే అతను నిజమైన రాజకీయ నాయకుడే కాదు. వెళ్ళే ముందల ఒక్క మాట. ఎండలు బాగా విపరీతంగా ఉన్నందున మీ ఫేస్‌కి సన్‌స్క్రీన్ రాయండి. దానివల్ల సన్ మీ ఫేస్‌ని ఏం చేయలేదు. మీ ముఖం అందంగాను, ముడతలు లేకుండాను తయారవుతది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీకు సన్‌స్క్రీన్ ఎలా వాడాలనే ఒక ఆర్టికల్ వస్తది. కిందకి స్క్రోల్ చేస్తే టాప్ 5 సన్‌స్క్రీన్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కొనుక్కోండి. లేకపోతే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com అని క్రోమ్‌లో సెర్చ్ చేసి అక్కడ వచ్చే లింక్‌ను ఓపెన్ చేసి సన్‌స్క్రీన్ అని చూడంగానే మీకు ఒక ఆర్టికల్ ఓపెన్ అవుతది. ఆర్టికల్‌ని చదివి స్క్రోల్ చేస్తే టాప్ 5 సన్‌స్క్రీన్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కొనండి.